సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మాది దక్షిణ భాగాల్లోని శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం. మా సమాజం స్థాపించి 32 ఏళ్ళు అయింది. దాని సందర్భంగా 32 అడుగుల మట్టితో వినాయకుడు తయారు చేసాం నిర్ణయించుకున్నాము కమిటీ వాళ్ళందరం కలిసి. గత 20 రోజుల నుంచి కలకత్తా నుంచి వర్కర్స్ వచ్చి ఈ బొమ్మ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ బొమ్మకి చాలా అందరూ పెద్దవాళ్ళందరూ కలిసి అందరూ స్తంభాల మీద అందరి సహకారంతో అందరూ దక్షిణ భాగంలోని అందరూ కార్యకర్తలందరూ కలిసి ఈ బొమ్మను స్థాపించాము. ఈ 32 అడుగుల విగ్రహం నేచురల్ గణేష్ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బంగమట్టితో గడ్డితో తయారు చేసింది. ఇది 16 రోజులు మొత్తం జరుగుతుంది ఈ కార్యక్రమం. 15వ రోజు వచ్చేసరికి ఈ బంగమట్టి వినాయకుడికి ఇక్కడే లైవ్ నిమజ్జనం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు స్థాపన జరుగుతుంది కార్యక్రమం. 16వ రోజు ఇంకో వినాయకుడు ఉంటుంది, మాది మెయిన్ వినాయకుడు. ఆ వినాయకుడికి ఆదివారం రోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి నిమజ్జనం కొత్తపట్నంలో నిమజ్జనం చేయదలిచాము. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ, భక్తులకి, కార్యకర్తలకి, కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. దక్షిణ బజార్లోని శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం నుండి మేము ఈ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని కొత్తగా ప్రజలకి చూపించాలని ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చాం. 33 అడుగులతో ఈ బంకమట్టి వినాయకుడిని తీసుకొచ్చాం. దీనికోసం కళాకారులు కలకత్తా నుంచి ప్రత్యేకంగా దీనికోసం వచ్చారు. 15 రోజుల నుంచి శ్రమపడి ఈ వినాయకుడిని నిర్మించారు. దీన్ని లాస్ట్ రోజు 15 రోజుల తర్వాత నిమజ్జన కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. రాత్రి కూడా మన ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు ఇన్వైట్ చేయడం వల్ల ప్రజలు బాగా స్పందించి దానికి ఈవెంట్ల వల్ల ప్రజలు వచ్చి బాగా చూశారు. దీని నిమజ్జనం ఇక్కడే మనం వాటర్ ట్యాంక్ ద్వారా నిమజ్జనం చేసి ప్లాస్టర్ బ్యారేజ్ తగ్గించి పర్యావరణంగా ఈ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని కొత్త రకంగా తీసుకొచ్చి ఒంగోలులో జిల్లాలోనే ఎక్కడా లేని కనువిందుగా ఈ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తీసుకొచ్చాం. దీనికోసం మా బజార్లోని అందరు పెద్దలు, పిల్లలు కష్టపడి 15 రోజులుగా శ్రమించి ఈ దేవుడి కోసం బాగా కృషి చేశారు.